ఈరోజు అత్యంత కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం సాయి ఈశ్వరాచారి బీసీల రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు అతను. సో సాయి ఈశ్వరాచారి మొన్న ఈ తీన్మార్ మల్లన్న పార్టీ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాత్మ ప్రయత్నం చేసిన ఆయన నిన్న మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్లో చనిపోయారు. సో అక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఒక డ్రామా జరిగింది. డెడ్ బాడీని వేరే వైపు నుంచి తీసుకెళ్ళిపోయారు. బీసీ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా ఈ మార్నింగ్ కూడా మనకు అందిన సమాచారం మేరకు, మరి ఏ గ్రూప్స్లో వచ్చిందో లేదో తెలియదు, తీన్మార్ మల్లన్నని మిగతా బీసీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారంట. మరి ఎందుకు ఈ హౌస్ అరెస్టులు? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ధర్నాకో లేకపోతే ఇంకా దేనికన్నా పిలిపిస్తే సహజంగా ఇలాంటి హౌస్ అరెస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన దగ్గరికి ఆ చనిపోయిన దగ్గర ఆ వ్యక్తి దగ్గరికి అంత్యక్రియలకి వెళ్తున్నారు వీళ్ళంతా. అంత్యక్రియలకి వెళ్ళే వాళ్ళని అడ్డుకోవడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమం రోజుల్లో కూడా మనం ఇలాంటి పరిస్థితులు చూడలేదు ఎక్కడా కూడా. తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు కొన్ని విషయాల్లో అడ్డుకున్నారు, వాళ్ళు అరెస్టులు చేశారు, రకరకాలవి జరిగినాయి. కానీ ఎక్కడా కూడా ఇలా అంత్యక్రియలకి వెళ్తే అడ్డుకోవటాలు, హౌస్ అరెస్టులు చేయటాలు అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. బహుశా ఇక ఫ్యూచర్లో కూడా ఏ ప్రభుత్వం చేయదేమో. ఇంత దారుణంగా ఎందుకు ప్రభుత్వం ప్రవర్తిస్తుందో అర్థం కాని విషయం. అరే, అంత్యక్రియలకు వెళ్ళే వాళ్ళని అడ్డుకోవటం ఏంటి? నిన్న అక్కడ డెడ్ బాడీని వెనక వైపు నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఏంటి? అక్కడ బీసీ నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయటం ఏంటి? అసలు ఇంతవరకు ఆ సాయి ఈశ్వరాచారి చనిపోయి ఇంతసేపు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు స్పందించలేదు. ఒక్క నాయకుడు అక్కడికి పోయిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకెవరూ పోలేదు. బీఆర్ఎస్ వాళ్ళు పోలేదు, ఇంకా బీజేపీ వాళ్ళు అసలే పోలేదు. ఏదో కవిత లాంటి వాళ్ళు ఇంకో 2-3 పోయారు. వాళ్ళు కూడా జస్ట్ డ్రామా కోసం. ఈ కవిత ఏంటంటే ఎక్కడ ఏసీ నడుస్తుంటే అక్కడ ట్రెండింగ్లో ఉండడానికి ఆమె ఇష్టపడుతుంది బాగా. అందుకని ఎక్కడ ఏ అంశం ఉంటే అక్కడికి వెళ్ళి ఆమె జస్ట్ కొంచెం సేపు షో చేసి వస్తుంది అంతే. సో థింగ్ ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి ఏదో స్పీచ్ ఇచ్చాడు, ఎక్కడో సభకి వెళ్ళాడు, స్పీచ్ దంచాడు ఒక అరగంట సేపు, గట్టిగా దంచాడు స్పీచ్. మరి ఎక్కడా కూడా ఒక్క మాట కూడా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు, సాయి ఈశ్వరాచారి కుటుంబానికి మేము మద్దతుగా ఉంటాం, బీసీలకు మేము కట్టుబడి ఉన్నాం అని ఒక రేవంత్ రెడ్డి నుంచి మాట రాలేదు, మిగతా బీసీ మంత్రుల నుంచి మాటలు రాలేదు. రేవంత్ గౌడ్ అని చెప్తున్నాడు కదా, మహేష్ కుమార్ గౌడ్, ఆయన నోటి నుంచి మాట రాలేదు. పొన్నం ప్రభాకర్ నుంచి ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పాపన పోలేదు. అక్కడ దాకా వెళ్ళారు మీరు అక్కడ దాకా వెళ్ళారు. మన పత్రికలు ఇప్పుడు మిగతా విషయాల్లో మీరు పట్టించుకోలేదంటే ఒక అర్థం ఒక్క పత్రికలో కూడా లేదు వార్త. ఇది ఎవడో కలెక్టర్ ఏసీబీకి దొరికితే వార్త కనిపించింది, కానీ మేబీ లోపల పేజీల్లో ఏమైనా వేసి ఉండొచ్చు. కానీ ఇది లోపల పేజీల్లో వేసేంత చిన్న వార్త కాదు కదా. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి ఎలానో ఇప్పుడు ఈ సాయి ఈశ్వరాచారి కూడా అనే కదా. మరి ఒక్క పత్రిక రాయలేదు, ఒక్క ఛానల్లో రావట్లేదు. అంటే అన్నీ కూడా ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర ఛానళ్ళు, ఆంధ్ర ఛానల్తో పాటు ఈ పత్రికలు వీళ్ళంతా కూడా ఈ అధికార పార్టీకి డప్పు కొట్టే ఛానల్స్. ఇదిగో ఇందులో ఎక్కడన్నా రాశారా? ఇందులో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. మిగతా ఎక్కడ? దిశలో రాశారా? కనీసం గవర్నమెంట్ పేపర్ కదా ఇది, దిశలో రాయలేదా? ఇంత సిగ్గు లేకుండా అయిపోయినాయి పేపర్లో ఒకటి. ఇవాళదే కదా ఇది, దిశలో లేదు, వెలుగులో ఇంకేమన్నా ఉంటుంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి మెల్లమెల్లగా కరపత్రాలుగా మారుతున్నాయి. ఫ్లైట్స్ లేవని చెప్పి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పే వార్త అన్ని పత్రికలు రాసినాయి. కానీ బీసీల ఉద్యమం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అతని గురించి మాత్రం ఒక్క పత్రిక కూడా రాయలేదు. పల్లెకు మంచి రోజులంట వీళ్ళు రాశారండి. కాంగ్రెస్ అరాచకీయానికి బీసీ బిడ్డ బలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్కి అగనెస్ట్గా ఏదో చేయొచ్చు అనుకుంటున్నారు కాబట్టి
వీళ్ళు రాశారు. అంతకుమించి వీళ్ళకి నిజంగా బీసీలు అంటే పొంగి పొర్లే ప్రేమ ఏమీ లేదు. నమస్తే తెలంగాణ వాళ్ళకి. ఈ స్వేచ్ఛ వాళ్ళు కూడా డౌటే, రాసుంటారా? ఇది ఎలాగూ గవర్నమెంట్ పేపర్ కదా. లేదు, ఎక్కడా లేదు. ఉందా ఎక్కడన్నా? ఎక్కడా లేదు. మనం రాసాం ఆదాబ్లో, ఆజ్కీ బాత్ రాసాం మనం, ఇక్కడ కూడా రాసాం మనం. సో వేరే పత్రికలు, వేరే మీడియా నిన్నటి నుంచి ఒక్క నేషనల్ ఈ శాటిలైట్ ఛానల్స్లో ఒక్క దాంట్లో అయినా దాని గురించి బ్రేకింగ్ వస్తుందేమో అని ఎదురు చూశాను నేను. నాకు ఒక్క దాంట్లో కూడా బ్రేకింగ్ కనపడలేదు. ఒక్క దాంట్లో కూడా దాని గురించి ఒక స్టోరీ చేసిన పాపాన పోలేదు. కనీసం స్క్రోలింగ్లో కూడా ఎక్కడ కనపడలేదండి నాకు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బీసీల ఉద్యమానికి వీళ్ళెవరూ సపోర్టు కాదు, అందరూ ఎగనెస్టే. మొన్న ఎవరైతే బంద్కి మద్దతు ఇచ్చాము, తోటకూర తొక్క కబుర్లు చెప్పిన పార్టీలు కావచ్చు, పత్రికలు కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా నాటకాలే. ఎవరికి బీసీలు అంటే ప్రేమ లేదు. అది గుర్తు తెచ్చుకోండి, అది గుర్తుపెట్టుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు రెడీగా మన కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పండి. ఇప్పటికైనా బీసీలు ఐక్యం కాకపోతే, బీసీలు సంఘటితం కాకపోతే, బీసీల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయీశ్వరాచారి ఆయన త్యాగం విలువ లేకుండా పోతుంది. ఇంకో మాట చెప్పదలుచుకున్నా, మనం ఆజ్కీ బాత్ కూడా దాని గురించే రాసాం. ఆజ్కీ బాత్ చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడదాం మనం ఒకసారి. ఏ ఆందోళనలో ఆత్మహత్యలు చదివారు, ఏ పోరాటాల్లో ఆత్మహత్యలు చూశారు? కొమరం భీం, అల్లూరి సాగించిన గిరిజన విముక్తి పోరాటాల్లోనా? భారతరత్న అంబేద్కర్ నడిపిన సాంఘిక పోరాటాలలోనా? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాల్లోనా? ప్రజలకు ప్రశ్నలు, పోరాటాలను నేర్పిన నక్సల్బరీ పోరాటాల్లోనా? ఈ దేశ దళితులకు సంఘర్షణ నేర్పిన కారంచేడు, చండూరు పోరాటాల్లోనా? ఎక్కడ చూశారు, ఎక్కడ చదివారు? ఆత్మహత్యలు పోరాట రూపాలు కావు, నిరసనలు బలహీన చర్యలు కావు. అవి అమ్మా నాన్నలకు కంటి నీరు, అవి దోపిడీ పాలకులకు నిచ్చెన మెట్లు. సమత కోసం, మమత కోసం, ప్రగతి కోసం, సోషలిస్ట్ తెలంగాణ కోసం పోరాడండి, విజయ పతాకాన్ని ఎగరవేయండి అని చెన్నోజు శ్రీనివాసులు గారు పంపించారు ఆజ్కీ బాత్లో. నిజంగా సాయీశ్వరాచారి చేసిన పని తప్పు పని. నిజంగా చెప్తున్నా, సాయీశ్వరాచారి చేసిన పని తప్పు పని. దానివల్ల ఆయన త్యాగం వల్ల ఈరోజు బీసీలకి 40% రిజర్వేషన్ వచ్చేస్తుందా అంటే 100కి 1000% రాదు. 100కి 1000% రాదు. ఆత్మ బలిదానాల వల్ల ఇప్పుడు ఆ సాయీశ్వరాచారికి 3 చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ పరిస్థితి చూస్తే బాధేస్తుంది. ఆమె నిన్న వాళ్ళ అమ్మ ఎట్లా ఏడ్చిందో చూశారా విజువల్స్ మీరు? ఎంత బాధపడిందో ఆమె. ఏమైంది ఇప్పుడు? ఆ కుటుంబానికి ఎవరు ఆసరా? ఇప్పుడు ఏం చనిపోయాడు, బాగానే ఉంది, మరి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? 3 చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళ భార్య కూడా చిన్న అమ్మాయిలానే ఉంది, పెద్ద ఏజ్లో కనపడలేదు. 3 చిన్న చిన్న పిల్లలు, ఆమె తల్లి, తండ్రి, వీళ్ళందరూ రేపటి నుంచి ఈయన లేని జీవితాన్ని గడపాలి. పోనీ ఈ రాజకీయ నాయకులు, ఈ సోకాల్డ్ బీసీ ఉద్యమం చెప్పుకుంటాం, వీళ్ళంతా ఆ కుటుంబానికి ఏమన్నా ఆసరాగా ఉంటారా? ఉంటారా ఎవరన్నా? తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కుటుంబానికి ఎంతమంది ఆసరాగా ఉన్నారు? వాళ్ళ కుటుంబానికి ఎంతమంది ఆసరా నిలబడ్డారు? ఎంతమంది ఆర్థిక సాయం చేశారు? ఎలక్షన్స్లో ఓడిపోయి టికెట్ ఇచ్చి తూతు మంత్రంగా అనిపించారు. ఈ రోజుకి ఎక్కడా కూడా ఆయనకు ఏమీ మన ప్రభుత్వాలు అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన 2 ఏళ్లలో కాంగ్రెస్ కావచ్చు, ఆయన కుటుంబానికి కానీ ఆయన త్యాగానికి కానీ వీళ్ళు ఏమీ గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఆయన ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది, అది వాస్తవం కాదంట్లా. కానీ ఈ ఆత్మ బలిదానాలతో వచ్చిన ఉద్యమాల రిజల్ట్స్ ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఆ ఆత్మహత్యలతో వచ్చిన తెలంగాణ ఈరోజు ఎవరి పాలైంది? రేపు సాయీశ్వరాచారి చావుతో వచ్చిన ఈ రాబోయే బీసీల 40% రిజర్వేషన్ ఎవరికి ఉపయోగం అవ్వబోతుంది? మీరు గమనించండి. ప్రజలారా గుర్తుంచుకోండి. ఉద్యమాలు చేద్దాం, రోడ్ల మీద కొట్లాడదాం, రాస్తారోకోలు చేద్దాం, నిరసనలు చేద్దాం, అవసరం అనుకుంటే ఆమర నిరాదీక్షలు కూడా చేద్దాం. కానీ ఆత్మహత్యలు మాత్రం దయచేసి వద్దు. దయచేసి ఆత్మహత్యలు వద్దు.
ఆత్మహత్యలతో మీరేమి సాధించినా మీ కుటుంబాలకి మాత్రం తీరని కడుపు కోత మిగిల్చిన వాళ్ళు అవుతారు. ఆత్మహత్యలు వద్దు, దయచేసి ఆత్మహత్యలు వద్దు. పోరాడదాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరాలు పోరాడదాం. పోయేదేమీ లేదు. ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల ఏమి ఉపయోగం? మీ కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చి వెళ్ళిపోయారు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ ఆత్మహత్యల మీద నిచ్చెన మెట్లేసుకొని ఎక్కుతారు వీళ్ళు. మీ ఫోటోలతో రేపు ప్రచారం చేసుకుంటారు వీళ్ళు. మీ కుటుంబానికి పట్టడి అన్నం కూడా పెట్టరు వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు మీ కుటుంబానికి పట్టడి అన్నం కూడా పెట్టరు. ఈరోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈరోజు సాయి ఈశ్వరాచార్య అంత్యక్రియలు సాయంత్రం ముగిసిన తర్వాత రేపటి రోజు ఎవడూ మాట్లాడు, ఎవరికి గుర్తు కూడా ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికలు తొక్క తోలిట్లో ఉంటారు తప్ప ఎవడు వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోరు. ఆయన త్యాగాన్ని ఎవరు స్మరించుకోరు. మహా అయితే సంవత్సరానికి ఒక్కసారి, నిన్న చనిపోయిన రోజు, నిన్న డేట్ ఎంత, డిసెంబర్ 5వ తారీఖు. డిసెంబర్ 5వ తారీఖు మహా అయితే ఒక 4-5 చోట్ల వాటిని ఏమంటారు, ఫోటోకి పూలు వేసి నివాళులు అర్పించినట్టు యాక్టింగ్ చేస్తారు. ప్రేమతో కాదండి, యాక్టింగ్ చేస్తారు. అంతకుమించి ఏమీ చేయరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత 12 ఏళ్ల కాలంలో శ్రీకాంతాచారి పేరు మీద ఒక జిల్లా అన్న వచ్చిందా? ఆయనకి ఏమన్నా చేశారా? వాళ్ళ కుటుంబానికి ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. నాటకం ఆడారు అందరూ. ఇప్పుడు అంతే. సాయి ఈశ్వరాచార్య కుటుంబానికి కూడా ఎవరు ఏమీ చేయరు. ఈ రాజకీయ నాయకులు ఏం చేయరు, ఆ బీసీ నాయకులు ఏం చేయరు. ఆ కుటుంబం రోడ్డున పడిపోద్ది. ఇప్పుడు దయచేసి చెప్తున్నా ప్రజలారా, బీసీ బిడ్డలారా, గుర్తుంచుకోండి, ఈ 42% రిజర్వేషన్లు జరుగుతుంది కూడా ఒక రాజకీయ డ్రామా. విద్యా ఉద్యోగాల కోసం వీళ్ళెవరు కొట్లాడతలేరు. విద్యా ఉద్యోగాల గురించి వీళ్ళెవరు మాట్లాడతలేరు. వీళ్ళు మాట్లాడుతుంది, కోర్టుల్లో కేసులు వేస్తుంది కూడా స్థానిక సంస్థల గురించే ప్రధాన డిస్కషన్ నడుస్తుంది. ఈ విద్యా ఉద్యోగాల గురించి కావచ్చు, వీటి గురించి ఏ రాజకీయ నాయకుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంది, గంటలు గంటలు మాట్లాడుతుంది, ధర్నాలు చేస్తుంది, రాస్తారోకోలు చేస్తుంది. ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం, రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం వీళ్ళు పోరాడుతున్నారు తప్పించి విద్యా ఉద్యోగాల కోసం కాదు. గుర్తుపెట్టుకోండి బీసీ బిడ్డలారా, ఒకవేళ రాజకీయంగా 40% రిజర్వేషన్ రావటం వల్ల బీసీలకు ఒరిగిపోయేది ఏమీ ఉండదు. బీసీలకి ఒరిగిపోయేది ఏమీ ఉండదు. ఈరోజు మనం అదే అన్నం తింటాం, రేపు అదే పచ్చడి అన్నం తింటాం, ఎల్లుండి అదే పచ్చడి అన్నం తింటాం. కానీ ఆ రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు మాత్రం బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటూ వెళ్తారు. కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ వెళ్తారు. మనకు కులం ఉంటుంది, మనకి మతం ఉంటుంది. రాజకీయ నాయకులకు కులాలు ఉండవు, రాజకీయ నాయకులకి మతాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. వాడు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, వాడు ఇంకేదన్నానా, రాజకీయ నాయకులు అంతా ఒకటే. వాళ్ళ లక్ష్యం అంతా ఒకటే, దోచుకోవటం. ఆ రిజర్వేషన్లు రావటం వల్ల మన జీవితాలే మారిపోవు. మన జీవితాలు ఎప్పుడు ఇలానే ఉంటాయి. మనం ఓటుకి నోటు ఇచ్చినంతకాలం, ఓటుకి నోటు తీసుకున్నంతకాలం, ఓటుకి బిర్యానీ తీసుకున్నంతకాలం మన జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్య లాంటి చర్యలు తీసుకోకండి. బీసీలకు 40% రిజర్వేషన్ రావడం వల్ల మన జీవితాలు ఏవి మారవు. విద్యా ఉద్యోగాల్లో వస్తే మార్పు వస్తుంది. కానీ ఈ రాజకీయ నాయకులు చట్టసభల్లో వచ్చేసిన తర్వాత విద్యా ఉద్యోగాల కోసం వీళ్ళు కొట్లాడతారా? విద్యా ఉద్యోగాల కోసం వీళ్ళు కేసులు వేస్తారా? నాకైతే నమ్మకం లేదు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే రాజకీయ నాయకులందరిది ఒకటే కులం, వాళ్ళందరి లక్ష్యం ఒకటే, దోపిడీ. ప్రజలకి ఏదో సేవ చేసేయాలనో, ప్రజలకి ఏదో చేయాలని వాళ్ళకి ఉండదు. దయచేసి ఆత్మహత్యలు లాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆత్మహత్యల వల్ల మీ కుటుంబాలకి లేనిపోని క్షోభ, మీ కుటుంబాలకి తీరని కడుపు కోత. ఈరోజు సాయి ఈశ్వరాచారి చిన్న 3 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఏంటి, ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు. ఆత్మహత్య లాంటి చర్యలు దయచేసి తీసుకోకండి. పోరాడదాం, నిలబడదాం, కలబడదాం, ఎన్ని ఉద్యమాలైనా చేద్దాం. కానీ ఆత్మహత్య లాంటి చర్యలు మాత్రం దయచేసి తీసుకోకండి.